పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన వైపు చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2-3 రోజుల్లో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తన సహచరులతో వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పిఠాపురం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పెండం దొరబాబు ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందే పార్టీ మారబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. అధిష్టానం నచ్చ చెప్పడంతో పార్టీ మారకుండా వైసీపీలోని ఉండిపోయిన పెండం దొరబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో పెండం దొరబాబును కాదని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చిన అధిష్టానం వంగా గీతకు పెండం దొరబాబుకు కుదరని సఖ్యత కారణంగా ఎన్నికల సమయంలో పెండం దొరబాబుకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన సహచరులతో ఎన్నికలు నిర్వహించాలని అధిష్టానం కలిసి పనిచేయమన్నా పెడిచెవిన పెట్టినట్లు పెండం దొరబాబు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అందుకే తన అల్లుడు రామయ్య ద్వారా పవన్ కళ్యాణ్తో మంతనాలు జరిపి అధిక సంఖ్యలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా పెండం దొరబాబు వారి అనుచరులు వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చేరికలు ఎక్కువవడంతో పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత కొద్ది రోజుల క్రితం స్థానిక పదవుల కోసం నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జనసేనలో ఏ పదవి ఆశించకుండా పెండం దొరబాబు చేరుతున్నట్లు సమాచారం.